హలో! ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. శతాబ్దాలుగా సైంటిస్ట్ను సైతం ఆశ్చర్యపరుస్తున్న ఒక అద్భుతమైన టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే పూరీ జగన్నాథ ఆలయ అద్భుత రహస్యాలు. ఎత్తైన ఆకాశం నుండి ఆ గుడి గర్భగుడి వరకు దాగి ఉన్న ఎన్నో సైంటిఫిక్ మిస్టరీలను ఇప్పుడు మనం కలిసి డీకోడ్ చేద్దాం. కమాన్, ఈ అద్భుతమైన జర్నీని వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. శతాబ్దాల క్రితం కట్టిన ఒక కట్టడం మన మోడర్న్ సైన్స్ బేసిక్ రూల్స్ని నేటికీ ఎలా సవాలు చేస్తోంది? టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఆ ప్రాచీన కాలపు నిర్మాణ నైపుణ్యం ముందు మన ఆధునిక విజ్ఞానం ఎందుకు బ్లాంక్ అయిపోతోందో ఈ విశ్లేషణ ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. మొదటి విభాగం: ఆకాశంలో వింతలు, భౌతిక శాస్త్ర నియమాలకు సవాలు. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇక్కడ ఫిజిక్స్ రూల్స్ అన్నీ కంప్లీట్గా బ్రేక్ అయిపోతాయి. సాధారణంగా ఏదైనా వస్తువు గాలిలో ఉంటే ఎటు వెళ్తుంది? గాలి ఎటు వీస్తే అటే వెళ్తుంది కదా, అది బేసిక్ ఫిజిక్స్. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. జగన్నాథుని ఆలయ గోపురంపైన ఉండే ఆ పెద్ద జెండా గాలి వీచే దిశకు ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. అసలిదెలా సాధ్యం? నోవే కదా. ఆ కాలంలో గాలి గమనానికి విరుద్ధంగా పనిచేసే ఏ టెక్నాలజీ వాడారో కానీ సైంటిస్టులకు ఇదొక పెద్ద పజిల్లా మిగిలిపోయింది. ఆకాశంలో జరిగే ఇంకో వింత వింటారా? ఎవరికైనా గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. సాధారణంగా ఏ పెద్ద కట్టడం మీదైనా, గుడుల మీదైనా పక్షులు వాలడం కామన్గా చూస్తుంటాం. కానీ ఈ ప్రధాన గోపురం మీద ఎప్పుడూ ఒక్కటంటే ఒక్క పక్షి కూడా వాలదు. కనీసం ఆ గోపురం పైనుంచి ఎగరడం కూడా జరగదు. ఎవరూ ఆన్సర్ చేయలేని ఒక సైలెంట్ మిస్టరీ ఇది. అసలా ప్రాంతంలో మనం గుర్తించలేని ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా, లేక ఇంకేదైనా పవర్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇక రెండవ విభాగానికి వద్దాం: అద్భుతమైన ఆర్కిటెక్చర్, మాయమైన నీడ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఎవరికైనా షాకిస్తుంది. ఎండలో ఉన్న ఏ వస్తువుకైనా నీడపడటమనేది చాలా న్యాచురల్, అవునా? కాని ఇక్కడ పగటిపూట సూర్యుడు ఏ యాంగిల్లో ఉన్నప్పటికీ సరే, ఇంత భారీ జగన్నాథ ఆలయ గోపురం నీడ ఎప్పుడూ భూమిమీద పడదు. అసలు ఆ కాలపు ఇంజనీర్లు కాంతి కిరణాలను ఎంత పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేశారో కదా. ఇంత పెద్ద నిర్మాణానికి నీడ పడకుండా డిజైన్ చేశారంటే ఆ ప్రాచీన మేధస్సుకు ఇది అబ్జల్యూట్ నిదర్శనం. మూడవ విభాగం: వంటగదిలోని వింత, రివర్స్ థర్మోడైనమిక్స్. ఓకే, ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. వంటగదిలో జరిగే ఒక అద్భుతం గురించి చెప్తాను. ఇక్కడ మట్టి పాత్రలను ఒకదానిమీద ఒకటి దొంతరగా పేర్చి కింద మంట పెడతారు. మనకు తెలిసిన థర్మోడైనమిక్స్ లాజిక్ ప్రకారమైతే అడుగున మంటకు దగ్గరగా ఉన్న పాత్రలో ఫుడ్ ముందుగా ఉడకాలి. కానీ ఇక్కడ సీన్ కంప్లీట్ రివర్స్. అన్నిటికంటే పైనున్న పాత్రలో ఆహారం ముందుగా ఉడుకుతుంది. వాళ్లు ఆవిరి పీడనాన్ని ఎలా కంట్రోల్ చేశారో తెలీదు, కానీ ఏకంగా థర్మోడైనమిక్స్ రూల్స్ని బ్రేక్ చేసే ఈ టెక్నిక్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 0 అనే నెంబర్ వెనుక చాలా గొప్ప మీనింగ్ ఉంది. ఇక్కడ 0 అంటే వృధా అయ్యే ఆహారం శాతం. అవును, రోజూ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మారుతూ ఉంటుంది. పండగలప్పుడైతే లక్షల్లో వస్తుంటారు. కాని ఎంతమంది వచ్చినా సరే ఈ ప్రసాదం ఏ ఒక్కరికీ కూడా తక్కువ పడదు. అలా అని అందరూ తిన్నాక రోజు చివర్లో ఒక్క గింజ కూడా మిగిలిపోయి పారబోయాల్సిన పరిస్థితి అస్సలు రాదు. ఫుడ్ వేస్టేజ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉన్న ఈ రోజుల్లో వాళ్ల పర్ఫెక్ట్ లాజిస్టిక్స్ మనకు ఎంతో గొప్ప స్ఫూర్తినిస్తాయి. నాల్గవ విభాగం: జనసమూహాల నిర్వహణ, ప్రాచీన కాలపు క్రౌడ్ మేనేజ్మెంట్. ప్రాచీన కాలపు ఆర్గనైజేషన్ స్కిల్స్ ఎంత పటిష్టంగా ఉండేవో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ రథయాత్ర కోసం లక్షలాది మంది భక్తులొస్తారు. ఆ భారీ రథాలను ఎలాంటి యంత్రాలు లేకుండా కేవలం చేతులతోనే లాగుతారు. ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే, ఇంటర్నెట్ కానీ మొబైల్ ఫోన్లు కానీ లేని ఆ కాలంలోనే లక్షలాది మందిని ఏకతాటిపైకి తెచ్చి ఎలాంటి పొరపాట్లు లేకుండా ఇంతటి భారీ ఉత్సవాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడం, ఈ వ్యవస్థ మన ప్రాచీన కాలపు క్రౌడ్ మేనేజ్మెంట్ స్కిల్స్కొక బ్రిలియంట్ ఎగ్జాంపుల్. ఐదవ విభాగం: గర్భగుడి, అశాశ్వతత్వం గురించి పాఠాలు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పోలిక చూడొచ్చు. సాధారణంగా మన టెంపుల్స్లో దేవుడి విగ్రహాలను రాయితోనో లోహంతోనో తయారుచేస్తారు, అవి శాశ్వతంగా ఉండాలని. కానీ జగన్నాథ టెంపుల్ ట్రెడిషన్ చాలా డిఫరెంట్. ఇక్కడ విగ్రహాలను చెక్కతో చేస్తారు. అండ్ మోరోవర్, ఆ చెక్క విగ్రహాలను అలాగే ఉంచేయకుండా కొన్ని సంవత్సరాలకొకసారి వాటిని కంప్లీట్గా తీసేసి
పూర్తిగా కొత్త విగ్రహాలను పెడతారు. ఇదొక అద్భుతమైన సైకిల్. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఒక గొప్ప ఫిలసాఫికల్ లెసన్. ఎప్పటికీ ఉండిపోయే రాతికి బదులు ఇలా పదే పదే మారే చెక్కను వాడటం అనేది అశాశ్వతత్వాన్ని సూచిస్తుంది. అంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ ఒక న్యాచురల్ సైకిల్లో మారుతూ ఉంటుంది. ఆ మార్పును మనం యాక్సెప్ట్ చేయాలి అనే ఒక డీప్ ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ మీనింగ్ ఇందులో దాగి ఉంది. ఇక ముగించే ముందు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రశ్నను ఒక్కసారి లోతుగా ఆలోచించండి. నేటి మోడర్న్ సైన్స్, టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయ్యామని మనం ఫీలవుతున్నాం. కానీ శతాబ్దాల క్రితం కట్టిన ఈ ప్రాచీన నిర్మాణ రహస్యాలు మనకు ఎందుకు ఇంకా అంతుచిక్కడం లేదు? మన పూర్వీకుల ఇంటెలెక్ట్ ముందు మన సైన్స్ ఇంకా ఎంతో నేర్చుకోవాల్సిందేమో కదా? పూరీ జగన్నాథ ఆలయ అద్భుతాలను అర్థం చేసుకునే ఈ విశ్లేషణ మీకు ఎన్నో కొత్త విషయాలు తెలిసేలా చేసిందని అనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. బాయ్.